హాయ్ అండి. ఇప్పుడు వచ్చేసి మనకు బిగ్ బాస్ ఎలిమినేషన్లో కంటెస్టెంట్స్తోని ఎలిమినేషన్ చేయించడం అనేది అంత ఫెయిర్ అనిపించట్లేదు. ఎందుకంటే మనము బిగ్ బాస్ చూసే ఆడియన్స్ వచ్చేసి షో చూసి లైవ్ చూసి ఎనాలిసిస్ చేసి ఎవరు కోటేస్తే బాగుంటుందని వాళ్ళు డిసైడ్ అయ్యి ఒక కంటెస్టెంట్స్ కోటేసినప్పుడు వాళ్ళను ఆడియన్స్ పరంగా ఎలిమినేషన్ చేయకుండా లోన కంటెస్టెంట్స్ వైజ్ వాళ్ళు ఎవరికి ఓటేస్తే వాళ్ళను ఎలిమినేషన్ చేయడం అనేది అంత ఫెయిర్ అనిపించట్లేదు. ఎందుకంటే ఇప్పుడు కంటెస్టెంట్స్ వచ్చేసి వాళ్ళకు కొద్దిగా ఫ్రెండ్లీగా ఉన్న వాళ్ళని కావచ్చు, వాళ్ళు ఆల్మోస్ట్ బయట తెలిసిన వాళ్ళని కావచ్చు, ఆల్రెడీ వాళ్ళు కాపాడుకోవడానికి ట్రై చేస్తారు. వాళ్ళు గేమ్ వైజ్గా అయితే చూడరు. ఇప్పుడు వాళ్ళకంతా ఫ్రెండ్లీగా ఉండే వాళ్ళని ఫ్రెండ్లీగా ఉండకపోని వాళ్ళని కావచ్చు, వాళ్ళకు టఫ్ కాంపిటీషన్ ఇస్తారనుకునే వాళ్ళని కావచ్చు, వాళ్ళని ఎలిమినేషన్ చేయడానికి ఓటేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కంటెస్టెంట్స్ ఇంట్లో ఉన్న వాళ్ళు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా కొద్దిగా సేఫ్ గేమ్ ఆడే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఎవరైనా మళ్ళీ నాకు ఎలిమినేషన్ టైంలో మళ్ళీ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎలిమినేషన్కు ఓటింగ్ వేసే టైంలో మళ్ళీ ఎవరైనా నాకు ఓటేస్తారేమన్న భయంతో వాళ్ళు అంత కాంపిటేటివ్ గేమ్ ఆడే ఛాన్స్ ఉండదు. అందరితో కొద్దిగా సేఫ్ గేమ్ ఆడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనము ఫస్ట్ వచ్చేసి మనకు కంటెస్టెంట్స్ ఓటింగ్ వైజ్ శేఖర్ భాష అండ్ ఓమాదిత్యకి ఫస్ట్ టైం పెట్టారండి. ఆ టైంలో శేఖర్ భాషకి అయితే మామూలుగా పబ్లిక్ ఓటింగ్ అయితే మనకు వచ్చేసి శేఖర్ భాషకి ఎక్కువ ఓటింగ్ ఉంది. ఓమాదిత్యకి ఆ టైంలో కొద్దిగా ఆటే తక్కువ ఉంది కాబట్టి ఓమాదిత్యకి ఆ టైంలో తక్కువ ఓటింగ్ ఉండే. కాకపోతే ఏంటంటే కంటెస్టెంట్స్ వైజు సీత ఒకతే మనకు వచ్చేసి అప్పుడు శేఖర్ భాషకి వేసింది, ఓమాదిత్యకి వచ్చేసి ఆ టైంలో అందరు సేవ్ చేశారు. ఓకే. కాకపోతే ఏంటంటే శేఖర్ భాషకు మన పబ్లిక్ ఓటింగ్ పరంగా అయితే శేఖర్ భాషని ఆ టైంలో ఎలిమినేషన్ చేయడం జరిగింది. సెకండ్ టైం సోనియా అండ్ మణికంఠ టైంలో కూడా సోనియాకి మణికంఠను సేవ్ చేసినా కానీ సోనియాని ఎలిమినేట్ చేసినా సోనియాకి పబ్లిక్ ఓటింగ్స్ తక్కువ పడ్డాయని చెప్పడం జరిగింది కాబట్టి వాళ్ళు ఆ డెసిషన్ తీసుకున్నారు. లేకపోతే ఆల్మోస్ట్ ఈరోజు సోనియా అయితే ఎప్పుడు మనకు ఇప్పుడు చూస్తున్న గేమ్ వైజ్ అయితే ఆమె ఇష్ట ప్రకారమే గేమ్ వైజ్ అయితే మనం పబ్లిక్ గేమ్ వైజ్ చూసుకుంటే మాత్రం ఇప్పుడు నిఖిల్ కానీ పృథ్వీ కానీ వాళ్ళు ఆల్మోస్ట్ ఆమెకి ఓటింగ్ చేశారు. ఒకవేళ వీళ్ళు పబ్లిక్ ఓటింగ్ పడలేదని చెప్తే మిగిలిన వాళ్ళు కూడా ఎక్కువ ఓటింగ్ చేసి మణికంఠాన్ని వెళ్ళిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంది. అక్కడ ఎవరు వెళ్ళిపోతారని కాకుండా మన పబ్లిక్ ఓటింగ్కి అయితే రెస్పెక్ట్ ఇచ్చినట్టు అక్కడ అనిపించలేదు. ఎందుకంటే ఆల్రెడీ చెప్పారు కాబట్టి వాళ్ళు అనౌన్స్ చేశారు కాబట్టి పబ్లిక్ ఓటింగ్ ఉందని అనౌన్స్ చేశారు కాబట్టి సోనియాను ఓటింగ్ తక్కువ పడింది. లేదు పబ్లిక్ ఓటింగ్ అనౌన్స్ చేయకపోతే మణికంఠనే వెళ్ళిపోయేవాడు ఆల్మోస్ట్. ఇప్పుడు ఈరోజు కూడా ఏం జరిగిందంటే ఆల్మోస్ట్ ఈరోజు జరిగిన ఎపిసోడ్లో కూడా ఓమాదిత్య, నైనిక, విష్ణుప్రియని ముగ్గురిని పెట్టారు. ముగ్గురిని పెట్టిన తర్వాత బిగ్ బాస్ లాస్ట్కి అయితే ఓటింగ్ పరంగానే పంపిన అని చెప్పిన గేమ్లో అయితే ఆల్మోస్ట్ నిఖిల్, మణికంఠ, సీత, యష్మి కూడా ఆల్మోస్ట్ ఓమాదిత్య కొట్టేశారు. అండ్ ప్రేరణ, పృథ్వీ వచ్చేసి నైనికాకి, విష్ణుప్రియకి ఏమో నబీల్ వచ్చేసి ఓటేశారనమాట. కాకపోతే ఓటేసినా కానీ ఆల్మోస్ట్ ఇప్పుడు హౌస్ డెసిషన్ వైజే బయటకు పంపించినట్టు ఈరోజు అనిపించింది. ఎందుకంటే మనకు అన్అఫిషియల్ పోల్స్ పరంగా చూస్తే అయితే మనకు వచ్చేసి నైనికాకి ఓటింగ్ తక్కువ ఉంది, ఓమాదిత్యకి ఎక్కువ ఉంది. లాస్ట్ 3-4 డేస్ నుంచి ఓమాదిత్య ఆట చాలా బాగా ఆడుతున్నాడు. ఒకవేళ ఈ 2 డేస్లో ఓమాదిత్యకు ఓట్స్ ఎక్కువ వచ్చి ఒకవేళ 3rd, 4th ప్లేస్కి వెళ్ళే ఛాన్స్ ఉందేమో చెప్పలేము. ఇప్పుడు మణికంఠ కానీ విష్ణుప్రియ కానీ ఓటింగ్ క్రాస్ చేసి ముందుకు వెళ్ళే ఛాన్సెస్ ఉండొచ్చేమో. ఇప్పుడు ఎలిమినేషన్ చేయడం వల్ల ఏమైందంటే దానికి కొంతవరకు ఈ వీక్ మంచి పర్ఫార్మెన్స్. ఇప్పుడు లాస్ట్ మొన్న రోల్ గేమ్ ఆటలో కూడా ఆయన మంచిగా ఆడి గెలిచాడు. నిన్న కూడా ఒక చిన్నది ఏదో రంగు టాస్క్ ఇస్తే కూడా దాంట్లో బాగా ఆడాడు. ఈరోజు డాగ్ టాస్క్లో కూడా కుక్క టాస్క్లో కూడా ఆల్మోస్ట్ టాప్ 3-4 అంతా రన్నింగ్ చేయవలసి వచ్చినా కానీ ఆల్మోస్ట్ టాప్ 4th ప్లేస్కి వెళ్ళాడు. అంత మెంబర్స్లో ఆల్మోస్ట్ 11 మెంబర్స్లో టాప్ 4th ప్లేస్కి వెళ్ళి సూపర్ ఆడాడు ఈరోజు అయితే. ఒకవేళ అతను ఉంటే ఒకవేళ ఓటింగ్ బెటర్ అయ్యి ఛాన్సెస్ ఏమైనా ఉండేనేమో. అది పక్కన పెడితే ఇప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఇప్పుడు ఈరోజైనా సీతకు వచ్చేసి నైనిక అండ్ విష్ణుప్రియ ఫ్రెండ్స్ అని ఆమె వచ్చేసి వాళ్ళ కోటేయకుండా ఎలిమినేషన్కి ఓమాదిత్య కోటేసింది. ఇప్పుడు నిఖిల్ కూడా నైనికను బ్రదర్ అంటుంది, విష్ణుప్రియ కూడా కొద్దిగా ఫేవర్ చేశాడు.
యష్మి అయితే ఓమాదిత్య గారికి గేమ్ సరిగా ఆడరు, మీరు డెసిషన్ తీసుకోరు, అంత గొడవ పెట్టుకోరు, అంత అరవరు, ఈమె వచ్చి గొడవ వేసే అలవాటు ఉంది కాబట్టి గొడవ అరవరు చేయరని ఆయనకు ఎప్పుడు సపోర్ట్ చేయదు ఆమె. ఇప్పుడు ఇంట్లో కంటెస్టెంట్స్కి ఓటింగ్ వైజ్ ఎలిమినేషన్ చేస్తే ఏమంటుందంటే సేఫ్ గేమ్ ఆడే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ యష్మి, పృథ్వీ, నిఖిల్ వచ్చేసి వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళకు ఓటింగ్ చేసుకుంటా వాళ్ళు కాపాడుకుంటారు. వాళ్ళదైతే ఎప్పుడు ఎలిమినేషన్కి అయితే అంతా కాంపిటేటివ్గా ఓటింగ్ చేసినట్టయితే అనిపించలేదు, బయట వాళ్ళకే ఓటేస్తున్నారు. ఫ్యూచర్లో ఇలాగైతే గ్రూప్ గేమ్ ఆడి అంత బిగ్ బాస్ చూడబుద్ధి కాకుండా, ఎవరికి చూడాలనిపించకుండా గ్రూప్ గేమ్ ఆడి అంత వాళ్ళకి కుమ్మక్కై ఎవరినో ఒకళ్ళని పంపి ఎవరు లాస్ట్కు ఎవరికో ఫిక్స్ అయ్యి ఎవరినో ఒకళ్ళని ఓటింగ్ చేసి వాళ్ళని పంపించే ఛాన్స్ ఉంటుంది తప్ప కాంపిటేటివ్గా కాంపిటేటివ్ స్పిరిట్ కానీ గేమ్స్లో కానీ ఎక్కడ మనకు అంత పోటీ గేమ్ అయితే అనిపించదు, అంత ఫిక్సింగ్ గేమ్ లాగా అనిపిస్తుంది. ఇట్లా ఓటింగ్ వచ్చేసి కంటెస్టెంట్స్కి ఇస్తే అంత ఫిక్సింగ్ గేమ్ లాగా ఉంటుంది తప్ప అంత కాంపిటేటివ్ అనిపించదు. లాస్ట్ మనకు వచ్చేసి లాస్ట్ 7 సీజన్లో అయితే మనకు ఎలాంటి ఫీలింగ్ కలగలేదు. లాస్ట్ ఫైనల్ రౌండ్లో అలా చేశారేమో కానీ ముందు ఎపిసోడ్స్లో అయితే ఇట్లా మా కంటెస్టెంట్స్కు ఇచ్చే ఛాన్స్ ఇవ్వలేదు. ఇలాగే ముందుకు సాగితే అయితే బిగ్ బాస్ ఆడియన్స్కి అయితే బిగ్ బాస్ మీద ఇంట్రెస్ట్ వెళ్ళి చూసే ఆడియన్స్ తక్కువైపోయి ఛాన్స్ అయితే ఎక్కువ ఉంది. బిగ్ బాస్ వాళ్ళు ఇప్పటికైనా కంటెస్టెంట్స్కి ఛాన్స్ ఇవ్వకుండా చూసే ఆడియన్స్ ఓటింగ్కి విలువ ఇస్తే బెటర్ అనిపిస్తుంది. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ.